హలో. హా, ఎక్కడున్నావు? ఇంట్లో. నువ్వు ఓకేనా? హ్మ్, ఏమైంది చెప్పు. ఎందుకు వెళ్ళిపోయావు ఈషా అలా? ఓడిపోయినా నాతో ఉంటా అన్నావు కదా. ఆ మినిట్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. ఉండుండి ఆ జయంత్ గాడి ఓవర్ యాక్షన్ భరించలేకపోయేదాన్ని. ఓ, అంటే నేను ఓడిపోయానని వెళ్ళిపోలేదా? లేదు ప్రణయ్, నేను చెప్పాను కదా, నువ్వు గెలిచినా ఓడిపోయినా నేను నీతోనే ఉంటానని. మళ్ళీ చెప్తున్నా, ట్రస్ట్ మీ నో మ్యాటర్ వాట్. నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తున్నావు కదా. ఆబ్వియస్లీ ట్రస్ట్ చేస్తున్నా ఈషా, కానీ నువ్వు అలా వెళ్ళిపోయేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఓడిపోయానన్న బాధ కన్నా నువ్వు అలా వెళ్ళిపోయావేంటని భయం ఎక్కువ వేసింది. సారీ ప్రణయ్, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది నేను అలా వెళ్లకుండా ఉండాల్సింది. హా, మా ఇంటి దగ్గరకు వస్తావా? హా, ఈ టైంలోనా? హా, అవును. మీ ఇంట్లో చూస్తే గొడవలు అయిపోతాయేమో ఈషా. అదంతా నేను చూసుకుంటా, నువ్వు రాగలుగుతావా? హా, రాగలను. సరే అయితే ఒక్క 1 అవర్లో రా, ఓకేనా? హ్మ్, సరే ఈషా. వచ్చి కాల్ చేయి నాకు. హా, వచ్చి కాల్ చేస్తా. జాగ్రత్త. బాయ్ ఈషా. బాయ్. అరే టోనీ, చెప్పరా. ఎక్కడున్నావు? సన్నెల్లి అని ఇంట్లో. హా, ఏంటి? లేకపోతే ఈ టైంలో ఎక్కడ ఉంటారా? మా ఇంట్లోనే ఉన్నా. అరే, ఈషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కొంచెం తోడుగా వస్తావా? ఈ టైంలోనా? హా, మైండ్ ఉందా దొబ్బిందా? వాళ్ళ ఇంట్లో మనల్ని ఎవరైనా చూస్తే ఇద్దరిని చెక్కుతారు. అదంతా తను చూసుకుంటానని చెప్పిందిరా. అరే, లేనిపోని స్టంట్స్ అవసరమా? తప్పదురా, వెళ్ళాలి ఒకసారి, తనతో మాట్లాడేది ఉంది. ఉష్, నీ ప్రేమ కథ నా సావు కథకు తీసుకొని వెళ్ళేలా ఉంది. నేను రానురా బాబు, నువ్వు వెళ్ళు. అరే సొల్లాపరా, వస్తావా రావా చెప్పు. సొల్లా? వాళ్ళ ఇంట్లో మనల్ని చూస్తే సొల్లు గారెలా కొడతారు మనల్ని. చెప్పరా బాబు సొల్లాపి. అరే, మా నాన్న నవ్వే సీరియస్గా ఉన్నాడు రా, ఈసారి నువ్వు వెళ్ళొచ్చే. అరే టోనీ ప్లీజ్ రా, రారా. అసలు ఒక రాత్రి ఆగలేకపోతున్నారా మీరు? పెద్ద వీర ప్రేమికులు వచ్చారండి నాకు కొంప ముంచడానికి. అలా కాదురా టోనీ, మా ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూ జరిగితే వెంటనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే నాకు అసలు నిద్రే పట్టదు, ఏం చేయబుద్దు కూడా కాదురా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ రా, బట్ జస్ట్ ఒక్క నైట్ ఆపుకుంటే అయిపోయేదానికి ఏదో ఒకటి జరిగి మనం మూల్యం చెల్లించేదాకా అవసరమా? అరే నువ్వు భయపడి నన్ను భయపెట్టకురా. సరేలే, నేను వెళ్తాలే, బాయ్. జాగ్రత్త, బాయ్. సరే, బాయ్. హలో. వచ్చేసా, మీ ఇంటి కింద ఉన్నా. సరే ఒక 10 మినిట్స్ ఆగు, వస్తున్నా. 10 మినిట్సా? హా, ఏ? ఎందుకు ఈషా అంతసేపు? అంటే మెల్లగా చూడకుండా రావాలి కదా. కానీ 10 మినిట్స్లో నన్ను మాత్రం ఎవరైనా పక్కాగా చూస్తారు.
అలా ఏం ఉండదులే. అయినా మా అపార్ట్మెంట్లో మాది మాత్రమే కొంచెం యాక్టివ్ ఫ్యామిలీ. ఓకే, మిగతా ఎవరు బయటకు కూడా రాలే. కానీ నా దరిద్రం గురించి నాకు తెలిసి ఈషా పక్కాగా ఎవరో ఒకరు చూస్తారు, నువ్వు త్వరగా రాకపోతే. వస్తున్నా ప్రణయ్, 10 minutes అంతే. ఆల్రెడీ 2 minutes అయిపోయింది, నీ 10 minutes లో. ప్రణయ్. సరే, కమ్ ఫాస్ట్. ఓకే సార్. ఏంటలా చూస్తున్నావు? అంటే నైట్ టైం కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావా అని. అంటే నువ్వు మ్యాచ్ ఓడిపోయావు కదా, కొంచెం మోటివేషన్ ఇద్దామని ఇలా రెడీ అయ్యా. ఓ, వచ్చిందా ఏంటి మోటివేషన్? చాలా. నువ్వు గెలిస్తే కిస్ కూడా ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదా మోటివేట్ చేసావు, వెంటనే అవన్నీ గుర్తు చేసి డిమోటివేట్ చేయకు ప్లీజ్. అవును, ఇంతకు ఎందుకు రమ్మన్నావు? ఓ, ఇప్పుడు నేను రమ్మన్నా కాబట్టి వచ్చావంతే. హే, అలా అలా కాదు. మరి నాకు కూడా నిజంగా నేను కలవాలని ఉండే, అందుకే. నీ ముఖం చూస్తుంటే అలా కనిపించట్లేదే. అలా అంటావేంటి? నిజంగా చెప్తున్నా. సర్లే పోయ్. ఈషా, ఏంటి? అదే మొన్న అడిగా కదా కాల్లో, ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ఏంటి? అదే నెక్స్ట్ స్టెప్ గురించి. ఓడిపోయావు కాబట్టి నువ్వు నెక్స్ట్ స్టెప్. అప్ప ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్. సరే పద. ఎక్కడికి? టెర్రస్ మీదకి వెళ్దాం. ఎవరు ఉండరు, కొంచెం సేపు కూర్చోవచ్చు. పద పద. ఏదో డ్రీమ్లా ఉంది ఇదంతా. ఓ, నొప్పి వస్తుందంటే నిజమే. నిజం, నిజంగా చాలా బాగుంది. నువ్వు, నేను, ఈ వర్షం. రాసలు బాగానే వస్తున్నాయి. నువ్వు పక్కనుంటే ఏదైనా కాన్ఫిడెంట్గా వస్తుంది ఈషా. బాబోయ్, సినిమా డైలాగ్ ఇదైతే. నిజంగా చెప్తున్నా. తెలుసు, ఊరికే ఏడిపిస్తున్నాను. మనల్ని ఏడిపించాలన్నా నవ్వించాలన్నా మనం లవ్ చేసే వాళ్ళ వల్లే అవుతుంది కదా. ట్రూ. అందుకే మనల్ని ఎక్కువ లవ్ చేసే వాళ్ళే మనల్ని ఎక్కువగా ఏడిపిస్తారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. ఇంకా మనకి 18 years కదా, చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. ఈషా, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? డౌట్ లేకుండా. సిగ్గా? యా, అంటే నాకు పెళ్ళంటే భలే ఇష్టం. చూడ్డానికి భలే ఉంటుంది తెలుసా. చూడ్డానికి భలే ఉంటుందని పెళ్లి చేసుకుంటావా? హే, అలా కాదు. మరి అంటే పెళ్ళి చాలా బాగుంటుంది ఈషా. లైఫ్ లాంగ్ మనకి నచ్చిన వాళ్ళతో ఉంటూ, నచ్చింది చేస్తూ, నచ్చిన ప్లేసెస్ చూస్తూ, ఇమాజిన్ చేసుకుంటేనే భలే అనిపిస్తుంది తెలుసా. క్యూట్. నేను చెప్పిందా?
రెండు. భలే ఉంది కదా ఇక్కడ ప్రశాంతంగా. ఇలానే ఇక్కడే కొంచెంసేపు నీతో ఇలా నిద్రపోవాలనుంది. ఏంటి నిద్రపోతావా? పిచ్చా, నేను వచ్చిందా నీకోసం, అలా ఎలా పడుకుంటావు? పిచ్చి మొద్దు, నిద్రపోతా అని కాదు. మరి నీకు అర్థం కాదులే. చెప్పు ప్లీజ్. ఇది నేను చెప్పిన దానికి అర్థం. ప్రణయ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు ఈషా. ఈ టైంలో ఎవరు? ఏమో చూడు. జయంత్ గడు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో. వాడికి వేరే పని పాట లేదా? ఏమో ఏంటో మాట్లాడతా. అవసరమా ఈ టైంలో? ఏం కదా ఆగీషా. హలో. అరే ప్రణయ్, చెప్పు. ఏం లేదు, నువ్వు ఓకేనని కాల్ చేసా. అర్థం కాలేదు. అదే నేను గెలిచా కదా, ఎలా ఉన్నావు, ఓకేనా కాదా అని చెప్పి కాల్ చేసా. ఓకేనే. ఈషా ఓకేనా? ఈషా కూడా ఓకేనే. నాకు ఓడిపోవడం ఇష్టం లేక గెలిచాను, నిన్నేమీ ఓడించాలని కాదు. ఏంటి? నిన్నే గెలిపిద్దాం అనుకున్నా, కానీ నాకు నా ఈగో అడ్డొచ్చింది, అందుకే గెలిచా. నేను గెలిచాను, నువ్వేమో ఈషాకి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. మరేం కావాలరా నీకు? ఏమొద్దురా బాబు, నువ్వు ఈషాతోనే ఉండు, నేనే మీకు దూరంగా ఉంటా. ఇంకా ఈషాకి సారీ కూడా చెప్తా. అదేంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడే నా మైండ్ చేంజ్ అయిపోయింది, కానీ నా ఫ్రెండ్స్ ఇంకా నా ఈగో వల్ల మ్యాచ్ ఆపలేకపోయా. మరి ఇప్పుడు? గెలిచా, అయిపోయింది. నాకు మీ ప్రేమను దూరం చేయాలని లేదు, అందుకే మీ ఇద్దరు కలిసి ఉండండి. నువ్వు అడిగినట్టు ఈషాకి 3 times సారీ కూడా చెప్తా. అవేమొద్దు, పర్లేదు. లేదు, నేను చేసిన పనులకి ఈషాకి సారీ చెప్పడమే కరెక్ట్. ఈషాని కాన్ఫరెన్స్లోకి తీసుకో. ఇట్స్ ఓకేరా, అవేం అవసరం లేదు. లేదు ప్రణయ్, కాన్ఫరెన్స్ కలుపు. సరే, కాన్ఫరెన్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పు, ఫోన్ ఇస్తున్నా. ఏంటి ఈ టైంలో కలిసి ఉన్నారా? అదేలా? వాళ్ళ టెర్రస్ మీద ఎవరికి తెలియకుండా. ధైర్యం ఎక్కువే మీకు. సరే, ఈషాకి ఫోన్ ఇవ్వ ఒకసారి. హలో. హే, సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఈషా. ఇట్స్ ఓకే జయంత్. జెన్యూన్గా చెప్తున్నా, ఇక్కడి నుంచి నేను కూడా మీ ఫ్రెండ్నే. సరే. ఏం హెల్ప్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సరే జయంత్. ఓకే ఈషా, బాయ్. బాయ్. బాయ్ ప్రణయ్. బాయ్. వీడంటే సడన్గా ఎలా మాట్లాడుతున్నాడు? నాకు ముందే తెలుసు ఈషా, వాడు మంచోడే. మరెందుకు అలా బిహేవ్ చేయడం? కొన్నిసార్లు మనం చేసే ఫ్రెండ్షిప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈషా, మన బిహేవియర్ ఏంటి అని. రైట్ ఫ్రెండ్స్ విల్ టేక్ అస్ ఇన్ రైట్ వే. భలే చెప్పావు. థ్యాంక్స్. సరే, ఇంక వెళ్దామా? ప్రణయ్, పద్దు. ఏమైంది ప్రణయ్, అర్జున్గా రమ్మన్నా? ఏమైందో తెలియదు పద్దు, మొన్నే కలిశాను ఈషాని. ఆ తర్వాత నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నాతో కూడా మార్నింగ్ నుండి అదేం మాట్లాడలే ప్రణయ్.
చాలా టెన్షన్గా ఉంది పద్దు, ఏమైందో అని. మేబీ ఫోన్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఉంటుంది, టెన్షన్ పడకలే. సడన్గా ఏమవుతుంది పద్దు అయినా ఫోన్కి? దానికి స్నానం చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకొని వినే అలవాటు ఉంది. మేబీ అప్పుడు వాటర్ లిమ్లో పడిపోయి ఉంటుందేమో. ఏమో పద్దు, ఏదో తెలియని టెన్షన్, సంథింగ్ ఈజ్ బ్యాడ్ అని. ఓకే, మొన్న నైట్ మీరు కలిసిన విషయం ఎవరికన్నా తెలుసా? హా, టోనీకి తెలుసు. టోనీకి కాకుండా ఇంకెవరికన్నా తెలుసా? హా, జయంతికి తెలుసు. వాట్? అసలు వాడికి ఎలా తెలిసింది? అంటే నేను నైట్ ఈషాతో ఉన్నప్పుడు వాడు కాల్ చేసి తప్పు నాదే, ఈషాకి సారీ చెప్తానంటే పక్కనే ఉంది కదా అని ఇచ్చాను. ఎంత తప్పు చేశారు ప్రణయ్, ఇది పక్కా వాడి పని. వాడే పక్కా ఈషా వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పుంటాడు. ఆలోచించాల్సింది ఏముంది ప్రణయ్, నో డౌట్ వాడే చెప్పాడు. అంటే వాడు ఆల్రెడీ సారీ చెప్పి ఇంకా మీ జోలికి రాను అని చెప్పాడు కదా. తెలిసిందే కదా వాడు ఎట్లాంటోడో, ఇది పక్కా వాడి పని. షూర్ అంటావా? 200% షూర్. నీకు అర్థం కావట్లేదా? ఇది వాడే చేశాడు. అర్థమవుతుంది, కానీ ఈసారి ఇది నిజంగా వాడి పని అయితే వాడిని వదిలేదే లేదు.